హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇవాళ రాగి స్ప్రౌటెడ్ పౌడర్ ఎట్లా చేయాలో చూపిస్తున్నాను. ఈ స్ప్రౌటెడ్ జావా ఎవరైనా తాగొచ్చు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా తాగొచ్చు. సో ఈ సమ్మర్లో మీ డైట్లో ఖచ్చితంగా దీన్ని ఇంక్లూడ్ చేసుకోండి. ఇది బాడీ కూలింగ్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే నా ఛానల్లో నేను లైఫ్ స్టైల్, కుకింగ్ వ్లాగ్స్, తర్వాత బేబీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ బేబీ రెసిపీస్ అన్ని పోస్ట్ చేస్తుంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఒక 3 cups ఆఫ్ రాగులు తీసుకుంటున్నాను. అవి బాగా నానబెట్టుకుంటున్నాను. ఓవర్ నైట్ నానబెట్టుకున్న తర్వాత బాగా క్లీన్ చేసుకోవాలి. 6 to 7 times, 8 times కూడా పడుతుంది. ఒక్కొక్కసారి రాగుల్లో కొంచెం అదంతా మట్టి ఉంటుంది, అదంతా క్లీన్గా వెళ్ళిపోవడానికి. సో బాగా క్లీన్ చేసుకొని, నేను చూపించాను కదా, వాటర్ క్లీన్గా అయ్యేంత వరకు నీట్గా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత బాగా వాటర్ అంతా డ్రైన్ చేసేసుకొని ఒక కాటన్ క్లాత్ తీసేసుకొని అందులో వేసుకొని స్ప్రౌట్ చేసేసుకోండి. ఏదైనా క్లోజ్ డబ్బాలో పెట్టేసేయండి. స్ప్రౌట్ ఇలా వచ్చేస్తుంది నీట్గా. సో నేను 1 day 24 hours పెట్టాను, బాగా వచ్చేసాయి. దాన్ని మీరు డైరెక్ట్ సన్లైట్లో ఎండబెట్టకండి, జస్ట్ రూమ్ టెంపరేచర్లో నార్మల్గా ఆరబెట్టండి. ఆరబెట్టిన తర్వాత వాటిని స్లైట్గా రోస్ట్ చేసేసుకోండి. ఎక్కువ డ్రై రోస్ట్ చేయకండి. రాగుల్ని నార్మల్గా రోస్ట్ చేసేసిన తర్వాత పౌడర్ వస్తుంది, దాన్ని ఇట్లా జల్లెడ పెట్టుకోండి. అంతే, రాగి స్ప్రౌటెడ్ పౌడర్ రెడీ అయిపోతుంది. దీంతో రాగి జావా చేయడానికి 2 or 3 tablespoons ఆఫ్ పౌడర్ తీసేసుకొని ఎనఫ్ వాటర్ మిక్స్ చేసుకొని ఇలాంటి లంప్స్ లేకుండా కలుపుకొని స్టవ్ మీద పెట్టేసుకొని బాయిల్ చేసుకోండి. మీ చాయిస్ లైక్ బెల్లం ఆర్ షుగర్ మిక్స్ చేసేసుకొని కొంచెం థిక్కెన్ అయ్యేంత వరకు ఉండనిచ్చి దించేసుకోవడమే. ఇది చాలా టేస్ట్ సూపర్గా ఉంటుంది. మీరు డెఫినెట్గా ట్రై చేసి ఎట్లా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి.